brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ, ఉండవల్లిలో కాసేపట్లో కార్యక్రమం, హాజరు కానున్న అమరావతి రైతులు, పార్టీ నేతలు. సీఎంకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న గ్రామస్తులు, అమరావతి రైతులను సన్మానించనున్న సీఎం. 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం. పోలీసులకు జగన్ ఘాటు వార్నింగ్, వైసీపీ అధినేత వ్యాఖ్యలపై స్పందించిన రామగిరి ఎస్ఐ. జాగ్రత్తగా మాట్లాడంటూ సుధాకర్ వ్యాఖ్యలు. జగన్ కి సెక్యూరిటీ కల్పించడం లేదన్న వైసీపీ, పోలీసులు రెడ్ కార్పెట్ వేశారన్న సునీత, తాము ఎవ్వరికీ అనుకూలంగా పనిచేయలేదన్న ఎస్పీ. ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, బనకచర్ల కోసం జలహారతి. చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా నిమ్మల. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం, బనకచర్ల లింక్ పై తెలంగాణ అబ్జెక్షన్, అనుమతులు లేకుండా కడుతున్నారని ఆరోపణ. రేవంత్ కేటీఆర్ ప్రాణమిత్రులు, అందుకే జైలుకెళ్లకుండా సీఎం కాపాడుతున్నారు. చెన్నై అఖిలపక్ష భేటీకి కలిసి వెళ్లారన్న బండి. త్వరలో భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా, 400 ఎకరాల వెనుక 1000 ఎకరాల వ్యవహారం, స్కామ్ లో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారన్న కేటీఆర్. పులివెందుల టీడీపీలో ఘర్షణ, బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ, మంత్రి సవిత సమక్షంలో వర్గపోరు. నేడు వంట గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం నిరసనలు, 2 రోజులు తెలంగాణలో ఆందోళనలు, పెంచిన రేటు తగ్గించాలని డిమాండ్. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్, నేడు తీర్పివ్వనున్న హైకోర్టు, అక్రమ మైనింగ్ కేసులో A4. ఢిల్లీలో నాదెండ్ల మనోహర్, నేడు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ, FCI CMDతో భేటీ కానున్న మంత్రి. ఈ నెల 11న ఒంటిమిట్టకు చంద్రబాబు, కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి హాజరు, స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేయనున్న సీఎం. తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు, అనుమతి కోసం 47 కొత్త కంపెనీల దరఖాస్తులు, 386 బ్రాండ్లకు అనుమతి కోరుతూ అప్లికేషన్స్. కర్రెగుట్ట మందు పాత్రలపై TV9 రిపోర్ట్ స్పెషల్, గుట్ట చుట్టూ బాంబులు పెట్టామన్న మావోయిస్టులు, ఆపరేషన్ కగార్ నుండి రక్షణ కోసమని వివరణ. PS లో మంచు విష్ణు మనోజ్ ఫిర్యాదు, తన ఇంట్లోకి 150 మంది చొరబడ్డారని కంప్లైంట్, కార్లను వస్తువుల్ని దొంగిలించారని ఆరోపణ. తెలంగాణలో ఈ రోజు కూడా వర్షాలు, 7 జిల్లాలకు అలర్ట్, హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. బీజేపీ తీరుపై విరుచుకుపడిన ఖర్గే, పటేల్ RSS ను వ్యతిరేకించారన్న నేత, ఓబీసీలు పార్టీకి దూరమయ్యారన్న రాహుల్. వక్ఫ్ సవరణ చట్టంపై ముదిరిన వివాదం, సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కేంద్రం, అన్ని పిటిషన్లను కలిపి విచారణ. చెన్నైని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్, సెంచరీతో చెలరేగిన ప్రియాంష్, CSKకు వరుస ఓటములు,